పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరీమణులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆదిలక్ష్మి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చెరుకులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చెరుకు కార్సీ తోటల యాజమాన్యం. ఈ కార్సీ చేసే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మోళ్ళు చెక్కడం. మోడు చెక్కడం అంటే ఇప్పుడు చెరుకు పంట అయిపోయిన వెంటనే నరుకుతారు. నరికినప్పుడు ఏం చేస్తారు, కూలీలు గాని ఎవరైనా 2, 3 అంగుళాలు నేల పైకి ఉండేటట్టు నరుకుతారు. అలా నరికినప్పుడు దాన్ని అలా వదిలేస్తే గనక అక్కడి నుంచి వచ్చే పిలకలు పైపైనే వస్తాయి. ఒక యూనిఫామ్‌గా రావు. అలానే వేరు గూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు అది భూమిలోకి పూర్తిగా చొచ్చుకొని పోదు. దీనివలన భూమిలో ఉన్న ఎరువు పోషకాలను గాని, లేకపోతే తేమను గాని సరిగ్గా గ్రహించలేవు. కాబట్టి హార్వెస్టింగ్ చెరుకు పంట నరకడం అయిన వెంటనే కార్సీ చేసే రైతు పదునైన పారతో గాని, కత్తితో గాని మట్టి గూడా 2, 3 అంగుళాల మట్టి గూడా తెగేటట్టు నరికితే గనక చక్కగా కింద నుంచి పిలకలొస్తాయి. యూనిఫామ్‌గా అంటే ఏకరీతిలో వస్తాయి. అలానే వేరు గూడా నేలకు దగ్గరగా ఉండడం వలన భూమిలోకి చొచ్చుకొని పోయి చక్కగా లోపల తేమని, ఈ పోషకాలను గూడా బాగా గ్రహించగలుగుతుంది. కాబట్టి మోడ్లు చెక్కడం అనేది చాలా ఇంపార్టెంట్. మోడు చెక్కాల్సిన అవసరమైతే ఉంది. అలానే అంతర్కృషి. మనకి మొదటి పంట అయ్యేసరికి చెరుకు విత్తనం వేసి నాటి మొదటి పంట అయ్యేసరికి సంవత్సరం కాలం పంట నేలలో ఉంటుంది. ఫస్ట్ మనం విత్తనం వేసినప్పుడు నేల బాగా గుల్లబారే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అయిపోయి మనం నెక్స్ట్ ఇయర్ కదా కార్సీ చేసేది, అప్పటికి నేలంతా గట్టిపడిపోతుంది. నేల గట్టిపడిపోతే ఈ ప్రాణవాయువు సరిగ్గా అందదు. ఆక్సిజన్ అది కూడా మొక్కకి సరిగ్గా అందదు. అందుకని తప్పనిసరిగా అంతర్కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంతర్కృషి ఎలాగా, ఏదో పారతో గాని, లేకపోతే ఏదన్నా పశువుల్ని పెట్టి నాగలితో గాని అంతర్కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంతర్కృషి చేయడం వల్ల ఏమవుతుంది, నేల గుల్లబారి ప్రాణవాయువు అందుతుంది. అలానే వేరు వ్యవస్థ, ఈ పాత వేర్లన్నీ కట్ చేయడం వల్ల కొత్త వేరు వచ్చి బాగా మొక్క పోషకాలను తీసుకొని బాగా పెరగడానికి అవకాశము ఉంటుంది. అలానే చెత్త, మనకి చెరుకులో తెలుసు చాలా చెత్త వస్తుంది. అయితే ఈ చెరుకు చెత్తని అలాగా తీసి పైన పడేస్తుంటారు, లేదంటే కాల్చేస్తుంటారు. అలా కాకుండా 1 ఎకరానికి 1.25 చెరుకు చెత్తని మనం నేల మీద ఉండేటట్టు శుభ్రంగా పరిచేసి, అది కుళ్ళడానికి బాగా కుళ్ళితేనే మొక్కకి అందుతుంది. కాబట్టి అది కుళ్ళడానికి ఈ కుళ్ళే శిలీంధ్రం ఒకటి దొరుకుతుంది. ఏ, బి అని దొరుకుతాయి. అవి 2 కేజీలు, ఇదొక కేజీ అదొక కేజీ పేడ నీటిలో కలిపేసి దాన్ని మొత్తము పొలమంతా గనక చల్లేస్తే ఈ చెరుకు చెత్త కూడా చక్కగా కుళ్ళి మొక్కకి బాగా అందుతుంది. నేల కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటిని బాగా నిలబెట్టుకొని మొక్కకి అందజేస్తుంది అనమాట. ఈ చెత్తను కూడా బాగా వినియోగం చేసుకోవచ్చు. అలానే కలుపు ఏంటి, 1 సంవత్సరం అంతా ఉండడం వలన 2వ సంవత్సరానికి మనం ఈ కార్సీ చేసేటప్పటికి కలుపు ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కలుపుని మనం సమర్థవంతంగా నిర్మూలిస్తేనే కార్సీ నుంచి దిగుబడులు బాగా వస్తాయి. కలుపు నివారించడానికి ఏం చేయాలి, జనరల్ గా మామూలు పద్ధతి అయితే గనక మొదట కార్సీ చేసిన మొదటి వారము, అలానే 4వ వారము, 7వ వారము కూలీలను పెట్టి కలుపు తీయించాలి. ఇది మన రికమెండేషన్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని కూలీలు దొరికే అవకాశము లేదు. ఒకవేళ దొరికినా సరే ఖర్చు కూడా రైతు భరించే స్థాయిలో లేదు. కాబట్టి కలుపు నివారణకి మంచి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అట్రజిన్ అనే మందు ఒకటి అందుబాటులో ఉంది. ఇది 2 కేజీలు ఎకరానికి 200 నీటిలో కలిపి మనం కార్సీ చేసిన 2, 3 రోజుల్లోపు పిచికారీ చేస్తే గనక చాలా వరకు కలుపు నిర్మూలించవచ్చు. ఈ అట్రజినే కాకుండా మెట్రిబుజిన్, ఇది కూడా చెరుకులో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. 600 గ్రాములు మెట్రిబుజిన్ 200 లీటర్లో కలిపి పిచికారీ చేయవచ్చు. తర్వాత వీలైతే ఏదో 45 రోజులకు ఒకసారి అలాగా మనుషుల్ని పెట్టి కలుపు తీయించవచ్చు. ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మెట్రిబుజిన్ అండ్ 2,4-D, మెట్రిబుజిన్ 400 గ్రాములు, అలానే 2,4-D 800 గ్రాములు, ఈ 2 కలిపేసి ఒక 200 లీటర్ల నీటిలోని మనం చక్కగా పిచికారీ చేస్తే కలుపు సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ తర్వాత చెరుకు పెరిగే కొద్దీ కూడా తీగజాతి మొక్కలు ఎక్కువైపోతాయి. తీగజాతి మొక్కలు అవి కూడా లేకపోతే అవి చెరుకుని చుట్టేసి పైకి వెళ్ళనివ్వకుండా ఆపుతాయి అనమాట. అందుకని తీగజాతిని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 8 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే గనక ఈ తీగ జాతి మొక్కలను కూడా సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. తర్వాత ఫస్టే మనం అనుకున్నాం కార్సీ చేసినప్పుడు చాలా ఖాళీలు వస్తూ ఉంటాయని, ఖాళీలతో మనం రటును కార్సీ చేస్తే కనుక దిగుబడులు చాలా తగ్గుతాయని. ఎక్కడైతే మొక్కకి మధ్యలో ఒక 1/2 మీటర్ ఖాళీ ఉంటుందో ఆ 1/2 మీటర్ని ఖచ్చితంగా మనం మొక్కలతోని పూరిస్తే గనక
మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే రకానికి చెందిన మొక్కలు దొరికితే అవే తీసుకొచ్చి వేయొచ్చు. ఎక్కడైనా దుబ్బు తీసుకొచ్చి వేయొచ్చు. ఈ దుబ్బు తీసుకొచ్చి వేసేటప్పుడు గూడా ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వుకుని, ఆ గోతిని ఒక 2 రోజులు కొద్దిగా ఆరనిస్తే గనక మనం దుబ్బు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే బాగా చక్కగా అది నిలదొక్కుంటుంది. అదే కాకుండా ఒంటికన్ను నారు మొక్కలు దొరుకుతుంటాయి. రూ. 2 మొక్క దొరుకుతూ ఉంటుంది. అవి కొని తీసుకొచ్చి రైతు వేసుకున్నా, లేదు రైతే గూడా ఒంటికన్ను ముచ్చెల్ని నాటుకొని మొక్కల్ని పెంచి ఖాళీలు లేకుండా గనక వీటిని పూరించుకుంటే మొక్క తోట కంటే గూడా కార్సీలోని ఎక్కువ సాంద్రత మెయింటైన్ అయ్యి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశము ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.